రావడానికి కారణమవుతుంది. ఇంకా ఈ యొక్క చర్మ వ్యాధి అంటే ఈ యొక్క సోబి రావడానికి ప్రధానంగా కారణమయ్యే వాటిలో చర్మ వికారాలు లాంటివి ఉండడం, పొట్టలో పురుగులు లాంటివి ఉండడం, ఇలాంటి వాటి సమస్య వల్ల మనకు శరీరానికి చర్మానికి సూక్ష్మ భాగాలకు సరిపడినంత రక్తం అందకపోయినప్పుడు ఈ సోబి వ్యాధి సోబి సమస్య వస్తుంది. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈ సోబి వ్యాధి వచ్చినప్పుడు చెమట ఎక్కువగా ఎక్కడైతే పడుతుందో అక్కడ శుభ్రం చేసుకోకపోవటం వల్ల ఈ సోబి వ్యాధి ఇంకా ఎక్కువగా తీవ్రతరం అవుతుంది, అందువల్ల శుభ్రం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? ఇది సరైందే. ఎందుకంటే మనకు చెమట పట్టినప్పుడు అక్కడ మీరు చూడండి, బాగా దిద్దినట్లయితే ఇలా మురికి లాంటిది బయటకు వచ్చేస్తుంటుంది. అంటే మన శరీరంలో జీవం లేకపోయిన పదార్థం అంతా అక్కడ బయటకు వచ్చేసి అది చనిపోయినది కాబట్టి, అంటే జీవం లేనిది కాబట్టి ఆ మురికి లాంటిది తయారవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఇవి చేరబోయే ఈ యొక్క డెర్మటైటిస్ లాంటి సమస్యలు రావడానికి కారణమయ్యే ఇలాంటి వైరస్లన్నీ, ఈ ఫంగస్లన్నీ అక్కడ చేరి ఇంకా సమస్యను పెంచుతాయి. అంటే వాటి సంతతి పెంచుకొని అవి నివాసం ఏర్పరచుకుంటుంటాయి. కాబట్టే ఇక్కడ ఈ యొక్క చర్మ వ్యాధి లేకపోతే ఈ సోబి సిబ్బెం అనేది పెరుగుతుందని చెప్పడానికి కారణం. ఈ సోబి వ్యాధి అనేది అంటువ్యాధిగా మనం భావించవచ్చు అంటారా? అంటువ్యాధిగా కన్నా మన శరీరంలో చిన్న లోపం, అంటే శరీర చర్మానికి సరిపడినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల వచ్చేదే కాబట్టి ఇది అంటువ్యాధిగా ఎక్కువగా పాకదు. అయితే కొంతమందికి ఇలాంటివి ఎక్కువగా వాళ్ళ బట్టలు కానీ ఇతర వస్తువులు కానీ వాడినప్పుడు వాళ్ళకు కూడా, అంటే ఇతరులకు కూడా ఇలాంటి జీవం లేని శరీర చర్మం గనక కలిగి ఉన్నట్లయితే అలాంటి ప్రాంతంలో ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఒక అపోహ ఉంటుందండి, ఈ సోబి వ్యాధి తీవ్రమై బొల్లిగా మారిపోతుంది అని. అంటే బొల్లి అనేది సాధారణంగా చాలా విరుద్ధమైన రోగం అని చెప్పుకోవచ్చు మనం. తెల్ల మచ్చలు ఏర్పడిపోతాయి. చాలా మందిలో ఇది ఒక అపోహ, సోబి వచ్చిందంటే ఇది తర్వాత బొల్లికి దారి తీస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? బొల్లి వ్యాధి అనేది మనకు అంతర్గతంగా శరీరంలో జరిగే లోపాల వల్ల, అంటే ఆటో ఇమ్యూన్ సమస్య వల్ల వచ్చేది ఈ యొక్క బొల్లి వ్యాధి. కాబట్టి మనము ఈ యొక్క సిబ్బెం వ్యాధిని బొల్లి వ్యాధిగా మారుతుందనడానికి లేదు. అయితే ఈ సిబ్బెం సమస్య తీవ్రమవుతూ పోతుంటే అక్కడ ఇవి ఎక్కువైపోయి నల్లగా మచ్చలు లాంటివి ఏర్పడడం, అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో మారడం. కొంతమందికి అయితే గోధుమ రంగులో ఉంటుంది, కొంతమందికి తెల్లగా సొరకాయ పువ్వు, అంటే సొర చెట్టు పువ్వు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మారుతుంది. ఇంకొంతమందికి రకరకాలుగా నీలి రకంగా, ఎరుపు రంగుగా రకరకాల మచ్చలు ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా పెద్దదైనప్పుడు, తీవ్రమైనప్పుడు అది ఈ యొక్క బొల్లి వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదు. కేవలం సోబిని నివారణ చేసుకోకపోవడం వల్ల వచ్చే సమస్య కాబట్టి దీనికి తగిన చికిత్స చేసుకున్నట్లయితే తప్పనిసరిగా నివారణ జరుగుతుంది.